మకర రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణాన్ని వింటారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల సహకారం, సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అధికారుల అభినందనలతో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. అష్టమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, వాహన సమస్యలు, భూ సమస్యలు, అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా ముందంజలో ఉంటారు. పంచమంలో గురు సంచారం ఉంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. పంచమ భావంలో రవి సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సప్తమములో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, కొందరు జనాలతో కానీ అభిప్రాయ భేదాలు, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజున దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ, శుభవార్తను కానీ అందుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కేతు సంచారం వల్ల మీ నిరాడంబరత, నిజాయితీ మీకు ఎంతగానో తోడ్పడుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. మీరు ఎంతో ఇష్టంగా చేసే పనులంతా కూడా విజయం సాధించి మనసుకు సంతోషం కలిగే విధంగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సినటువంటి ఆదాయం ఒకటి వాయిదా పడుతుంది. అలాగే పనిభారము, శ్రమ, సోమరతనం వల్ల పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహారం కానీ, లేకపోతే వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను కానీ మీరు అందించడం వల్ల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.